పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడానికి, పవన్ కళ్యాణ్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారకుడు వర్మ, టీడీపీ పార్టీ లీడర్ వర్మ తన సీటును త్యాగం చేయబట్టే, వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డారు కాబట్టే పవన్ కళ్యాణ్కి అంత మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికలు మనం చూసాం. అయితే ఎన్నికలకు ముందు రకరకాలుగా చెప్పారు, పవన్ కళ్యాణ్కి వర్మ సపోర్ట్ చేయట్లేదని చెప్పి, వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయని చెప్పి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గెలిస్తే, కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలనే వర్మ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు పిలిపించుకొని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించాలని చెప్పిన తర్వాత, మనం అధికారులను కనుక వస్తే మీకు సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పిన తర్వాత ఆయన కష్టపడి క్యాడర్ అంతా కూడా గ్యాదర్ చేసి ఈ ఏకతాటి మీదకు తీసుకొచ్చి కార్యకర్తలు, ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నా కూడా వాళ్ళకి నచ్చచెప్పి మరి పవన్ కళ్యాణ్కి ఓట్లు ఇప్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు పిఠాపురంలో పంచాయతీ నడుస్తూ ఉంది. వర్మకి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అంటే ఎందుకు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ అంటే, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కార్యక్రమానికి సంబంధించి కూడా జనసేన పార్టీ, అదేవిధంగా వర్మకు సంబంధించినటువంటి అభిమానులు, టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళ మధ్య ఒక గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత దాన్ని ఏదో వైసీపీ వాళ్ళు గొడవ చేశారని ఇంకోటి ఏదో వాళ్ళ మీడియాలో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు తాజాగా డైరెక్ట్ వర్మనే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది చేసినటువంటి వ్యాఖ్యలే వైరల్గా మారాయి. ఏం మాట్లాడారు వర్మ అనేది ఒకసారి చూద్దాం. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అందుచేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో ఇది వర్మ మాట్లాడినటువంటి మాటలు. సో వర్మ హవా తగ్గించేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది? వైసీపీ పార్టీకి లేదు. అక్కడ వైసీపీ పార్టీ అధికారంలో లేదు, అక్కడ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కూడా లేరు. ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో తగ్గిస్తే ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఈ పిఠాపురంలో వర్మ పోటీ చేయకుండా ఉండాలంటే ఆయన క్యాడర్ను ఇటువైపు లాక్కోవడం కానీ, ఆయన ప్రయారిటీ తగ్గించడం కానీ పార్టీలో ఈ రకంగా చేస్తే మరి ఆయన హవా తగ్గింది అనుకోండి, వచ్చే ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మరి ఈయన ప్రయారిటీ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో వర్మ మాట్లాడినటువంటి మాటలు ఇవి. నేను ఇక్కడ లోకల్గా ఉంటాను, నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, నా హవా నాకుంటుంది. 2014లో జరిగినటువంటి ఎన్నికల ఎందుకు ఉదాహరణ. కాబట్టి ఎవడో వస్తే నా హవా తగ్గుతుంది అనుకుంటే అది పొరపాటు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు డైరెక్ట్గా ఎవడో వచ్చి ఇక్కడ హవా తగ్గిస్తానంటే ఎవరు వచ్చారు? అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆ నియోజకవర్గానికి. ఆయన సీటు కేసులు పెట్టింది పవన్ కళ్యాణే. కాబట్టి ఆయన వచ్చి హవా తగ్గిస్తే హవా తగ్గుతుందా అనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడినట్టుగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కూడా ఏ రకంగా మాట్లాడే మనం చూసాం. ప్రతి మీటింగ్లో వర్మను ముందు పెట్టి మీదే బాధ్యత అని చెప్పి వర్మ ముందు పెట్టి, వర్మ మరి ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత, ఎన్నికల తర్వాత వర్మను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సముచిత స్థానం కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరి ఆయనను పట్టించుకునేటువంటి పరిస్థితి లేవని చెప్పి ఆయన అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితి వర్మది, పవన్ కళ్యాణ్ది. సో ఇప్పుడు మరి రానున్న రోజుల్లో మరి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారు, మరి చంద్రబాబు నాయుడు మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, మరి గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి ఈయనకి ఏమైనా ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తారా, లేకపోతే ఇంకా అవసరం తీరిపోయింది కాబట్టి ఇలాగే పక్కన పెట్టి ఆయన ప్రయారిటీ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గం ఇది. ఇక ఒక చోట ఒక నియోజకవర్గాన్ని సుస్థిరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి పులివెందులలాగా, మరి చంద్రబాబు నాయుడికి కుప్పంలాగా అట్లా ఈయన కూడా ఒక నియోజకవర్గం ఫిక్స్ అయి ఉంటే ఏ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే ఇక్కడ గెలిచాం కాబట్టి, ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పాడు కాబట్టి ఇక ఇదే నియోజకవర్గం ఫైనల్ అనుకున్నటువంటి క్రమంలో మరి ఈయన ఇక్కడ ఫైనల్గా ఉంటే కనుక, ఇక్కడే ఈ నియోజకవర్గం ఫైనల్ కనుక చేసుకుంటే మరి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడేటువంటి వర్మ తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. తన క్యాడర్ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. తననే నమ్ముకొని ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ ఎక్కడ దాకా వస్తుంది, మరి ఫుల్ స్టాప్ పడుతుందా, ఇదే కొనసాగుతుంది అనేది చూద్దాం.